సో వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ లో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మేనేజ్మెంట్ ఆఫ్ రిసీవబుల్స్ లేదా డెటార్స్ మేనేజ్మెంట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చమ్మా. ఓకే రైట్. Sir, what are the aspects of data management? Aspects of debtors management are, first one is credit policy, second one is credit analysis, third one is control of receivables. సో ఇక్కడ ఆస్పెక్ట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ డెటార్స్ అనేది చెప్పేసి ఉందమ్మా. ఏమేమి ఉన్నాయంటే కనుక ఆస్పెక్ట్స్ చూడండి. ఫస్ట్ క్రెడిట్ పాలసీ అన్నాడు, తర్వాత క్రెడిట్ పీరియడ్ అని చెప్పేసారు, క్రెడిట్ అనాలిసిస్ అన్నాడు, తర్వాత కంట్రోల్ ఆఫ్ రిసీవబుల్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. ఓకే రైట్. సో మనం క్రెడిట్ పాలసీ అనేది ఎలా ఉండాలి అని చెప్పేసి అన్నప్పుడు, the credit policy is to be determined. Decision of credit standards, credit terms and collection efforts is included in credit policy. It involves a trade-off between the profits on additional sales that arise due to credit being extended on one hand and the cost of carrying those debtors and bad debts loose on the other అని చెప్పేసి అంటున్నాడమ్మా. ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ ఇది. Profit on sales on the raise due to credit being extended on one hand and the cost of carrying the debtors and bad debts on the others. Normal ga first credit policy, నార్మల్ గా మీరు క్యాష్ సేల్స్ కంటే క్రెడిట్ సేల్ చేశారనుకోమ్మా, సేల్ ఎక్కువ పెరుగుతుందమ్మా. అంటే జనాలు వచ్చి కొనుక్కునేటప్పుడు ఫస్ట్ ఏం చెక్ చేస్తారని చెప్పేసానంటే కనుక మీరు ఎంత పీరియడ్ క్రెడిట్ ఇస్తున్నారు. క్యాష్ అండ్ క్యారీ అంటే కనుక మీ దగ్గర నుంచి తక్కువ కొనడానికి చూస్తారు. అదే 1 month 2 months క్రెడిట్ ఉంటే కనుక వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటే కనుక మీ దగ్గరే కొనడానికి చూస్తారమ్మా. ఓకే, సో ఏనే డీలర్ ఉన్నాడు, బిఏనే డీలర్ ఉన్నాడమ్మా. ఇద్దరు కూడా ఒకే క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు, సప్లై చేస్తున్నారు. అందులో ఏ అనేవాడు క్యాష్ అండ్ క్యారీ విధానం ఫాలో అవుతున్నాడు, బి అనేవాడు క్రెడిట్ పాలసీ ఇస్తున్నాడు. అలాంటప్పుడు ఎవరు అందరూ ఎక్కువ ఎక్కడికి వెళ్ళడానికి చూస్తారంటే బి దగ్గరికి వెళ్ళడానికి చూస్తారమ్మా. క్రెడిట్ పాలసీ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికే వెళ్ళడానికి చూస్తారు, ఎందుకంటే అందులో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటది. ఓకే, సో అందువల్ల మనం క్రెడిట్ అంటూ ఇస్తే కనుక దానివల్ల ఏం పెరుగుతుందమ్మా, సేల్ అనేది పెరుగుతుంది. ఆ సేల్ పెరిగితే కనుక మనకి ఏం పెరుగుతుంది, ప్రాఫిట్ పెరుగుతుందమ్మా. ఓకే, సో క్రెడిట్ పాలసీ ఎలా డిసైడ్ చేస్తాము అని చెప్పేసి అంటే కనుక ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిట్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ సేల్స్. సేల్స్ మీద సేల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు సేల్స్ మీద ప్రాఫిట్ అనేది ఎంతైతే మిగులుతుందో ఈ అడ్వాంటేజ్ ఒకవేళ డెటార్స్ ని పెంచడం ద్వారా మనకు అయ్యే కాస్ట్ కంటే కనుక ఎక్కువ కనుక బెనిఫిట్ ఉంటే కనుక అప్పుడు మనం ఏం చేస్తామంట, దెన్ వీ విల్ గో విత్ ద credit policy what we have determined. Okay right sir, ఇది ఇంక్రీజ్ ఇన్ అడ్వాంటేజ్ అండి, అడ్వాంటేజ్. మరి దీనివల్ల కాస్ట్ ఏముంటుంది సార్, అడ్వాంటేజ్ ఏదైతే ఉంటుందో, అడ్వాంటేజ్ ఆర్ బెనిఫిట్ ఏదైతే ఉంటుందో ఆ బెనిఫిట్ లోంచి కాస్ట్ తీసేస్తే మనకి ఏమొస్తుంది, నెట్ బెనిఫిట్ అనేది వస్తుందమ్మా. ఆ నెట్ బెనిఫిట్ మనకి పాజిటివ్ ఉంటే కనుక వీ కెన్ గో విత్ ద క్రెడిట్ పాలసీ. ఓకే, వాట్ వీఆర్ అనలైజింగ్. సో కాస్ట్ అంటే ఏముంటదమ్మా, ఇక్కడ డెటార్స్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు నీ అమౌంట్ కొంత బ్లాక్ అవుతుంది, దాని మీద ఇంట్రెస్ట్ అమ్మా, ఇంట్రెస్ట్ కాస్ట్ ఆన్ ది ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్. డెటార్స్ ఇప్పుడు నాకు 1 month లో రావాల్సింది వెంటనే రావాల్సింది 1 month లో వస్తుందని చెప్పేసి అంటే 1 month మనం ఏం లాస్ అవుతామా, ఇంట్రెస్ట్ లాస్ అవుతాము. ఆ ఇంట్రెస్ట్ డెటార్స్ లో ఎంతైతే ఇన్వెస్ట్ చేశానో నేను అడిషనల్ గానీ దాని మీద నాకు వచ్చిన ఇంట్రెస్ట్ కాస్ట్ ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ కాస్ట్ తీసుకుంటున్నాను, ఇంట్రెస్ట్ కాస్ట్ ఆన్ డెటార్స్. అండ్ ఒకవేళ నేను క్రెడిట్ పీరియడ్ ఇస్తే కనుక దాని వల్ల నాకు ఏం అరేజ్ అయ్యే అవకాశం ఉంది, ఇక్కడ మనకి బ్యాడ్ డెట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. అండ్ బ్యాడ్ డెట్స్
ఇమీడియట్ గా డబ్బులు తీసుకుంటే ఓకే, కానీ ఇమీడియట్ గా డబ్బులు తీసుకోకపోతే వాట్ మే అరైజ్ అంటే బ్యాడ్ డెట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ రెండు మనకి కాస్ట్లు అంటమ్మా. ఈ రెండు కాస్ట్ల కంటే ఈ సేల్స్ పెరగడం వల్ల వచ్చే ప్రాఫిట్ అనే బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటుందని కనుక మీరు అనుకున్నట్లయితే, నెట్ బెనిఫిట్ అనేది ఉంటుంది అనుకుంటే కనుక అప్పుడు మీరు ఏం చేయాలంట, క్రెడిట్ పాలసీ అనేది మీరు అడాప్ట్ చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నాడమ్మా. దిస్ సీక్స్ టు డిసైడ్ ద క్రెడిట్ పీరియడ్, the cash discount and other relevant matters. The credit period is generally stated in the terms of net days. For example, if the firm's credit terms are net 50, it is expected that customers will repay credit obligations not later than 50. అంటే 50 days అంటే 50 days క్రెడిట్ పీరియడ్ ఇస్తే కనుక 50 days దాటి పే చేయకూడదు అని చెప్పేసి, అంటే ఆ లోపే పే చేసేయాలని చెప్పేసి మనం చెప్తున్నాం అంటమ్మా. ఓకే, రైట్. ఫర్దర్, cash discount policy of the firms specifies the rate of cash discount period and net credit period అని చెప్పేసి అంటున్నాడమ్మా. అమ్మ, మనం నిన్న మాట్లాడుకున్నప్పుడు క్యాష్ మేనేజ్మెంట్ లో లాస్ట్ ప్రాబ్లం మనం మాట్లాడుకున్నప్పుడు మనం ఒక చూసామమ్మా, 2/10 నెట్ 45 అని చెప్పేసి అనుకున్నాం. అంటే 45 days ని క్రెడిట్ పీరియడ్ 10 days లోపు ఇస్తే కనుక నీకు అంతా 2% డిస్కౌంట్ ఇస్తామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అక్కడ ఎఫెక్టివ్ రేట్ అనేది మనం కనుక్కున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఆ డిస్కౌంట్ పాలసీ ఏదైతే ఉంటుందో ఆ డిస్కౌంట్ పాలసీ కూడా మనకి వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ కింద ఇక్కడ మనకి చెప్తున్నాడమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్, క్రెడిట్ అనాలిసిస్. దిస్ రిక్వైర్స్ ద ఫైనాన్స్ మేనేజర్ టు డిటర్మైన్ as to how risky it is to advance a credit to a particular party. అంటే మనం క్రెడిట్ పాలసీ మనం తీసుకున్నామమ్మా. సో ఇక్కడ 2 months క్రెడిట్ పాలసీ ఇవ్వాలి అంటే 2 months క్రెడిట్ ఇవ్వాలి, లేదా 3 months క్రెడిట్ ఇవ్వాలి అని చెప్పేసి తీసుకున్నాం. కానీ ప్రతి ఒక్కరికి క్రెడిట్ ఇవ్వాలంటే చెప్పేసానంటే కనుక ఈచ్ పార్టీ టు పార్టీ మనం ఏం చేసుకోవాలంట, మనం అనలైజ్ చేసుకోవాలంట. సో కొత్తగా వచ్చిన కస్టమర్ ఇప్పటి వరకు నేను ఎప్పుడు డీల్ చేయలేదు అలాంటి కస్టమర్ తో, తనకి అడ్రస్ కూడా మనకి కరెక్ట్ గా లేదు అని చెప్పేసి అంటే ఈజ్ ఫస్ట్ న్యూలీ ఎస్టాబ్లిష్డ్ పర్సన్ అని చెప్పేసి అనుకుంటే కనుక, వాడికి పాస్ట్ హిస్టరీ లేదు, పాస్ట్ ట్రాక్ లేదు అని చెప్పేసి అనుకుంటే కనుక వాడితో మనం ట్రాన్సాక్షన్ చేయడం చాలా రిస్కీ అమ్మా. ఎందుకని చెప్పేసి అంటే ఈ రోజు నుంచి మన దగ్గర నుంచి గూడ్స్ తీసుకుని మనకి 1 month క్రెడిట్ పీరియడ్ అని చెప్పేసి వాడు ఎక్కడికైనా వెళ్ళిపోతే ఈ మంత్ లో అమ్మేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతే కనుక మనకి డబ్బులు పే చేసేవాడు ఉండడం, మొత్తం బ్యాడ్ డెట్స్ అయిపోతాయి. రిస్క్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ అనేవి ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి ఈచ్ పార్టీ వైజ్ గా మనం ఏం చేయాలంట, అనలైజ్ చేయాలంటమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్, కంట్రోల్ ఆఫ్ రిసీవబుల్స్. దిస్ రిక్వైర్స్ ఫైనాన్స్ మేనేజర్ టు ఫాలో అప్ ద డెటార్స్ అండ్ డిసైడ్ అబౌట్ ది సూటబుల్ క్రెడిట్ కలెక్షన్ పీరియడ్. ఇట్ ఇన్వాల్వ్స్ బోత్ లేయింగ్ డౌన్ ద క్రెడిట్ పాలసీ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ సచ్ పాలసీస్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే క్రెడిట్ అంటే మనం ఏదైతే క్రెడిట్ ఇస్తామో ఆ క్రెడిట్ ఇచ్చిన తర్వాత దాని మానిటరింగ్, కలెక్షన్ పాలసీ అమ్మ. సో వాటిని కరెక్ట్ గా మనం క్రెడిట్ పీరియడ్ ఇచ్చిన టైంలో పే చేస్తున్నారా లేదా దాన్ని దాటిపోతున్నారా అని చెప్పేసి మనం చూసుకుంటా ఉండాలంట. ఓకే, యావరేజ్ కలెక్షన్ పీరియడ్ అనేది మనకి ఇండస్ట్రీ కలెక్షన్ పీరియడ్ తో మ్యాచ్ అవుతుందా లేదా, లేకపోతే మన ఏజింగ్ షెడ్యూల్స్ వేసుకోవాలి. జనరల్ గా బ్యాంక్ వాళ్ళు మనకి ఓడి గానీ సిసి గానీ ఇచ్చినప్పుడు, అంటే ఓవర్ డ్రాఫ్ట్ క్యాష్ క్రెడిట్ ఇచ్చినప్పుడు వన్ ఆఫ్ ది అనాలిసిస్ అమ్మా ఏంటంటే కనుక ఏజింగ్ అనాలిసిస్. సో అక్కడ మోర్ దాన్ 90 days లేకపోతే బిలో 90 days అంటే మీరు ఏదైతే క్రెడిట్ ఇస్తారో, అంటే క్రెడిట్ ఇస్తారో డెటార్స్ కి, వాళ్ళు ఎన్ని రోజుల్లో పే చేసేస్తున్నారు, బిలో 90 days పే చేసేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అబో 90 days పే చేసిన వాళ్ళు, ఇంకా పే చేయాల్సిన అబో 90 days అయిపోయినా సరే పే చేయాల్సిన వాళ్ళు అలా ఎంతమంది ఉన్నారు, అలాగే మోర్ దాన్ 180 days, లెస్ దాన్ 180 days. సో అలాగా క్రెడిట్ ఏజింగ్ అనేది ఏజింగ్ పాలసీ అనేది ఏజింగ్ అనేది షెడ్యూల్ అనేది బ్యాంక్స్ వాళ్ళు అడుగుతుంటారమ్మా జనరల్ గానే. అలాగా ఇక్కడ కూడా మనం ఏంటంటే ఏజింగ్ షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి టు కంట్రోల్ ద రిసీవబుల్స్. ఓకే, రైట్. సో ఇది ఆస్పెక్ట్స్ ఆఫ్ ది డెటార్స్ మేనేజ్మెంట్. ఓకే, రైట్. సో మనకి అప్రోచెస్ టు ఎవాల్యుయేట్ ద క్రెడిట్ పాలసీ అని చెప్పేసానంటే there are basically 2 methods for evaluating the credit policies to be adopted by the company: total approach and incremental approach. ఎన్ని అప్రోచెస్ ఉన్నాయంటమ్మా? 2 approaches ఉన్నాయంట. ఫస్ట్ ఏంటి టోటల్ అప్రోచ్, రెండు ఇంక్రిమెంటల్ అప్రోచ్. ఓకే, సో ఫస్ట్ చూద్దాం. Statement showing the evaluation of credit policies based on the total approach.
టోటల్ అప్రోచ్ లో ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్, క్రెడిట్ సేల్స్, ప్రెసెంట్ పాలసీకి ప్రపోజ్డ్ పాలసీస్ మనం అన్ని అనలైజ్ చేస్తాం. ఎక్కడైతే నెట్ బెనిఫిట్ ఎక్కువ ఉంటుందో అక్కడ చూస్తాం. ఫస్ట్ టోటల్ అప్రోచ్ లో మనం ఏం చేస్తామంటే టోటల్ క్రెడిట్ సేల్స్, టోటల్ సేల్స్ చూస్తామా. ఆ టోటల్ సేల్స్ మీద వచ్చే ప్రాఫిట్ ని మనం ఎంత పెరుగుతుంది అని చెప్పేసి చూస్తాం. ఇప్పుడు క్రెడిట్ పాలసీ, ప్రెసెంట్ క్రెడిట్ పాలసీ వల్ల మనం ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఫ్యూచర్ లో మనం పెంచబోయే లేదా తగ్గించబోయే క్రెడిట్ పాలసీ వల్ల మనకి ఎంత చేంజెస్ అనేవి వస్తున్నాయి అని చెప్పేసి మనం చూసుకుంటామమ్మా. ఓకే రైట్. ఇక్కడ ఏంటంటే టోటల్ అప్రోచ్ లో సేల్స్ తీసుకుంటాము, కాస్ట్లు తీసుకుంటాము, వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్, బ్యాడ్ డెట్స్, క్యాష్ డిస్కౌంట్, ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్, ట్యాక్స్ తీసేసిన తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఈ ఆపర్చునిటీ కాస్ట్ అంటే మనం ఎడిషనల్ గా ఇన్వెస్ట్ చేస్తున్నాం కదమ్మా. సో డెటార్స్ లో మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ కి అయ్యే ఈ కాస్ట్ అంటే 1 మంత్ క్రెడిట్ పీరియడ్ ఇస్తున్నానంటే 1 మంత్ నా దగ్గర డబ్బులు రావు కాబట్టి 1 మంత్ నేను లాస్ అవుతాను కాబట్టి ఆ 1 మంత్ కి నాకు ఎంతైతే ఇంట్రెస్ట్ పోతుందో అది నెట్ బెనిఫిట్. సో ఇది మనకి ప్రాఫిట్ కింద వస్తుందమ్మా, నెట్ ప్రాఫిట్ కింద వస్తుందమ్మా. సో ఇది టోటల్ అప్రోచ్ లో మనం ఏం చేస్తామంటే కనుక టోటల్ సేల్స్ అంతటిని కూడా తీసుకుని మనం అనాలిసిస్ క్యాలిక్యులేషన్ అనేది చేస్తున్నాము. ఓకే రైట్. కానీ అదే ఇంక్రిమెంటల్ అప్రోచ్ అనుకుంటే కనుక ఇంక్రిమెంటల్ ప్రాఫిట్ ఎక్స్పెక్టెడ్ అంటే మన ప్రాఫిట్ ఎంత ఇంక్రిమెంటల్ అవుతుంది అంటే సేల్స్ ఎంత పెరుగుతాయి, ఓన్లీ ఇంక్రీజ్డ్ టర్మ్స్ తీసుకుంటామమ్మా. సో ఇంక్రీజ్డ్ సేల్స్, ఇంక్రీజ్డ్ కాస్ట్లు అంటే బ్యాడ్ డెట్స్ డెటార్స్ క్రెడిట్ పాలసీ పెంచడం వల్ల మనం సేల్స్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, కాస్ట్లు ఎంత ఇంక్రీజ్ అవుతాయి, బ్యాడ్ డెట్స్ ఎంత పెరుగుతాయి, అలాగే క్యాష్ డిస్కౌంట్ ఇంక్రిమెంటల్ ఇవన్నీ కూడా చూసుకుని మనం ఇక్కడ అనాలిసిస్ అనేది చేయడం టోటల్ గా ఇంక్రిమెంటల్ అనాలిసిస్. సో దీని మీద ఏం చేద్దామంటే మనం ఒక ప్రాబ్లం చేద్దామమ్మా. ప్రాబ్లం చేస్తే కనుక మనకి టోటల్ ఐడియా అనేది వస్తుంది. ఓకే రైట్. మా లోకేష్ సార్ ప్రాబ్లం నెంబర్ 1 చదవమ్మా. పేజ్ నెంబర్ 43 డెటార్స్ మేనేజ్మెంట్ లో ప్రాబ్లం నెంబర్ 1 చదవమ్మా. A company currently has an annual turnover of 10 lakhs and an average collection period of 45 days. The company wants to experiment with a more liberal credit policy on the ground that increase in collection period will generate additional sales. From the following information, kindly indicate which of the policies you would like the company to adopt. Credit policy 1, increase in collection period 15 days, increase in sales 50,000, percentage of default 2%. 2, 30 days 80,000 3%. 3, 40 days 1 lakh 4%. 4, 60 days 1 lakh 25,000 6%. The selling prices of the product is rupees 5. Average cost per unit at current level is rupees 4, and the variable cost per unit is rupees 3. The current bad debt loss is 1%, and the required rate of return on investment is 20%. A year can be taken to comprise of 3 days. ఓకే. సో ఇప్పుడు మన ఎగ్జిస్టింగ్ క్రెడిట్ పాలసీ ఎంత ఉందమ్మా? 45 days. 45 డేస్. అది 15 డేస్ పెంచితే ఎలాగా, 30 డేస్ పెంచితే ఎలాగా, 40 డేస్ పెంచితే ఎలాగా, 60 డేస్ పెంచితే ఎలాగా అనేది సేల్స్ లో ఇంక్రీజ్ అనేది ఇచ్చాడమ్మా. అంతే కదా? సో దీని వల్ల ఇలా పెంచుకుంటూ వెళ్తే కనుక ఇంత క్రెడిట్ పాలసీ పెంచుకుంటూ వెళ్తే కనుక మనకి సేల్స్ ఎంత పెరుగుతాయి, దానివల్ల ప్రాఫిట్ ఎంత పెరుగుతుంది, అందులోంచి మనకి అయ్యే కాస్ట్లు ఏవైతే ఉన్నాయో, కాస్ట్లు అంటే ఉంటాయమ్మా ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటర్స్ ఉంటుంది, దాని మీద ఇంట్రెస్ట్ కాస్ట్ ఉంటుంది కదా, దాని మీద బ్యాడ్ డెట్స్ ఉంటుంది కదా. సో ఆ 2 కాస్ట్లు ఉంటాయి, దాని వల్ల బెనిఫిట్ ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు మనం అరైవ్ అవుదాం. ఓకే. సో ఫస్ట్ ప్రాబ్లం, ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత చెప్పాడమ్మా? 5 సార్. 5. ఓకే. వేరియబుల్ కాస్ట్ ఎంత? 3. ఓకే. వేరియబుల్ కాస్ట్ ఎంత? 3. వేరియబుల్ కాస్ట్ రేషియో ఎంత?
60%, sir. ఎంతమ్మా? 60%. 60%. ఇక్కడ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నాం? వేరియబుల్ కాస్ట్ రేషియో ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నామమ్మా? సేల్స్ ఇంక్రీజ్ అయితే దాని మీద పర్సంటేజ్ వేరియబుల్ కాస్ట్ అంటూ ఉంటది కదా. Yes, sir. అందుకోసం అని చెప్పేసి అని ఇక్కడ వేరియబుల్ కాస్ట్ పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం అమ్మా. ఓకే, రైట్. Yes, sir. సో ఇక్కడ యావరేజ్ కాస్ట్ పర్ యూనిట్ అని చెప్పాడు. 4, sir. యావరేజ్ కాస్ట్ పర్ యూనిట్ 4, రైట్. అందులో వేరియబుల్ కాస్ట్ ఎంత? 3. తీసేస్తే ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఎంతమ్మా? 1, sir. 1, రైట్. సో మనకి ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? ఫిక్స్డ్ కాస్ట్ అట్ ఎనీ లెవెల్ ఆఫ్ సేల్ ఒకటే ఉంటది. మనం లెవెల్ ఆఫ్ సేల్ పెరుగుతున్నా సరే ఫిక్స్డ్ కాస్ట్ ఒకటి ఉంటుంది కాబట్టి టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ తెలుసా? Number of units manufactured in unit. లేకపోతే టర్న్ ఓవర్ అంటే మనం ఎలా తెలుసుకోవచ్చు? టర్న్ ఓవర్ అని చెప్పాడమ్మా. 10 lakhs, sir. టర్న్ ఓవర్ ఇంటూ 1/5 వేసుకోవచ్చా? 1 రూపీ కదమ్మా టోటల్ సేల్ ప్రైస్ 5 అనుకుంటే అందులో 1 రూపీ ఫిక్స్డ్ కాస్ట్ అనుకుంటే టర్న్ ఓవర్ 10 lakhs అనుకుంటే కనుక 1/5 అని తీసుకొచ్చా? Yes, sir. సో 1/5 అంటే ఎంత? 2 lakhs, sir. సో ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ లో మనకి ఫిక్స్డ్ కాస్ట్ అంత 2 lakhs అమ్మ. ఓకే, Yes, sir. సో మనం నెట్ బెనిఫిట్ క్యాలిక్యులేట్ చేసుకుందాం అమ్మా. నెట్ బెనిఫిట్. ఓకే, Yes, sir. ఫస్ట్ సేల్స్ ఎగ్జిస్టింగ్ పాలసీతో కంపేర్ చేద్దాం. ఎగ్జిస్టింగ్ పాలసీ ప్రకారం తర్వాత మాకు ఇంక్రిమెంటల్ అని చెప్పలేదు కాబట్టి టోటల్ ఎప్పుడు వచ్చేద్దామా? Yes, sir. రైట్. సో ఫస్ట్ కేస్ మొత్తం ఎన్ని కేసెస్ ఉన్నాయమ్మా? 4 కేసెస్ ఉన్నాయి కదా. 2, 3, 4. సో ఎగ్జిస్టింగ్ పాలసీకి ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు? ఇంక్రీజ్ కలెక్షన్ పీరియడ్ 15 days అన్నాడు కాబట్టి ఫస్ట్ కేసు ఎంతమ్మా? 60 days క్రెడిట్ పీరియడ్. Yes, sir. సెకండ్ ది 75 days క్రెడిట్ పీరియడ్. 85. తర్వాత 85, sir. 85 days క్రెడిట్ పీరియడ్. లాస్ట్ కేస్ 105. 105 days క్రెడిట్ పీరియడ్. ఓకే, రైట్. సో సేల్స్ ఎంతమ్మా? 10 lakhs. 10 lakhs. ఇక్కడ ఎంత పెరుగుతుంది? 50,000, sir. 10,50,000. ఇక్కడ ఎంత? 10,80,000. 10,80,000. ఇక్కడ 11 lakhs. 11 lakhs. ఇక్కడ 11,25,000. 25,000. ఓకే, మైనస్ వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ ఎంత పర్సెంటేజ్ అనుకున్నాం? 60%. 60%. సేల్స్ ఉంటే సేల్స్ మీద 60%. ఇక్కడ ఎంత? 6 lakhs. ఇక్కడ ఎంతమ్మా? So, 32,000. నెక్స్ట్ 6,48,000. ఓకే, నెక్స్ట్ 6,60,000. 6,60,000. నెక్స్ట్ 6,75,000. 6,75,000. తీసేస్తే కాంట్రిబ్యూషన్ వస్తుంది. కాంట్రిబ్యూషన్ ఎంత? 4 lakhs. 4,20,000. 4,32,000. ఓకే, 4,40,000. 4,50,000. ఓకే. మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. మా ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంటుందమ్మా? 2 lakhs. 2 lakhs. At any level of sale, fixed cost is 2 lakhs.
ఓకే, తీసేస్తే ఎంతమ్మా మనకి 2 lakhs, 2 lakhs, 2 lakh 20, 2 lakh 32, 2 lakh 40, 2 lakh 50, 2,50,000. 50,000. ఇంకా కాస్ట్లు అని చెప్పాడమ్మా. Bad debts, బ్యాడ్ డెట్స్ ఎంత చెప్పాడమ్మా? initial 1%, sir. ఇనీషియల్ అంటే ఇప్పుడు ఉన్నది ఎగ్జిస్టింగ్ పాలసీ ప్రకారం ఎంత 1%. 10 lakhs into 1% అంటే 1 lakh. Sorry, 1%. 10,000, sir. ఎంత? 10,000. 10,000. ఇక్కడ పర్సంటేజ్ డిఫాల్ట్ పెరుగుతుంది. సెకండ్ కేసులో 2% అవుతుంది. 10,50,000కి 2% అంటే 21,000. 21,000. 10,80,000కి 3% అవుతుంది. 32,400. 32,400. 11 lakhsకి 4% అవుతుంది. 44,000. 11,25,000కి 6% అవుతుంది. 67,500. ఓకే, బ్యాడ్ డెట్స్ తీసేసిన తర్వాత మనకి నెట్ ప్రాఫిట్ ఎంత వస్తుందో చూద్దాం. ఎంత? 1,90,000. 1,90,000, 1,99,000, 1,99,600, 1,96,000, 96,000, 1,82,500. ఓకే, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్. డెటార్స్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందమ్మా? ఇక్కడ 45 days కనుక మన క్రెడిట్ పీరియడ్ ఇస్తే కనుక మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ ఇది అవుతున్నామమ్మా? అమ్మా, ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ అనేది ఇక్కడ ఎంత మనకు బ్లాక్ అవుతుంది రియల్ గా మాట్లాడుకుంటే? మరి రియల్ గా ఎంత అమౌంట్ బ్లాక్ అవుతుంది అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ ఇక్కడ చెప్పుకోవాలంటే ఫిక్స్డ్ కాస్ట్ మనకి సేల్స్ ఉన్నా లేకపోయినా సరే ఖచ్చితంగా అవుతుంది. ఇక్కడ నార్మల్ గా మనం మాట్లాడుకోవాలంటే కనుక వేరియబుల్ కాస్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఆ వేరియబుల్ కాస్ట్ మనకి బ్లాక్ అయిపోతుందమ్మా. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ అనేది సేల్స్ టర్మ్స్ లో తీసుకోవచ్చు, టోటల్ కాస్ట్ టర్మ్స్ లో తీసుకోవచ్చు, లేకపోతే వేరియబుల్ కాస్ట్ టర్మ్స్ లో తీసుకోవచ్చు అమ్మా. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే డేటా ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ ఇన్ వేరియబుల్ కాస్ట్ టర్మ్స్ అని తీసుకుంటున్నానమ్మా. అంటే రియల్ కాస్ట్ టర్మ్స్ అంటే దీని యాక్చువల్ గా ఎంత కాస్ట్ ఎంత అమౌంట్ బ్లాక్ అయిపోతుందంటే వేరియబుల్ కాస్టే. ఫిక్స్డ్ కాస్ట్ ఎట్టి పరిస్థితుల్లో నాకు సేల్స్ ఉన్నా లేకపోయినా అయ్యేది. కాకపోతే వేరియబుల్ కాస్ట్ అనేది నాకు అమౌంట్ రియలైజ్ అవ్వకుండా అయిపోతుంది కాబట్టి మనం ఎలాగైనా చేసుకోవచ్చు. వేరియబుల్ కాస్ట్ బేసిస్ లో తీసుకోవచ్చు, టోటల్ సేల్స్ అప్రోచ్ బేసిస్ లో తీసుకోవచ్చు అక్కడ, లేకపోతే టోటల్ కాస్ట్ అప్రోచ్ లో తీసుకోవచ్చు అమ్మా. టోటల్ కాస్ట్ బ్లాక్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మేజర్ గా ఏంటంటే కనుక ఇక్కడ వేరియబుల్ కాస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి నేనేమనుకుంటున్నానంటే వేరియబుల్ కాస్ట్ అమౌంటే బ్లాక్ అయింది అని చెప్పేసి నేను అనుకుంటున్నానమ్మా. కాబట్టి ఎంత అమౌంట్ బ్లాక్ అయిందంటే 10 lakhs into 60% బ్లాక్ అయింది అట్ వేరియబుల్ కాస్ట్ అని చెప్పేసి ఇన్ వేరియబుల్ కాస్ట్ టర్మ్స్ మాట్లాడుకుంటే కనుక ఇంటూ ఎన్ని డేస్ అమ్మా? 45 days. 45/360 ఇయర్ అంటే 360 తీసుకోమన్నాడు వాడు. సో కాబట్టి ఇక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బ్లాక్ అవుతుందమ్మా? 70,000. ఎంతమ్మా? 75,000. 75,000. ఇక్కడ కావాలనుకుంటే ఏం తీసుకోవచ్చు? టోటల్ కాస్ట్ టర్మ్స్ తీసుకోవచ్చు, సెల్లింగ్ టర్మ్స్ లో సెల్లింగ్ ప్రైస్ టర్మ్స్ కూడా మనం తీసుకోవచ్చు అమ్మా. ఓకే, రైట్. ఇక్కడ ఎంత బ్లాక్ అవుతుందమ్మా? 10.5 lakhs into 60% into 60/360. 60/360 అంటే ఎంతమ్మా? 1,05,000. 1,05,000. ఇక్కడ 10.8 into 60% into 75/360 2,500. ఎంతమ్మా? 1,35,000.
1,35,000. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 11 lakhs ఇంటూ 60% ఇంటూ 85/360 అంటే ఎంతమ్మా? 1,55,833. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 11.25 lakhs ఇంటూ 60% ఇంటూ 105/360 1,96,875. 1,96,875. టోటల్ గా ఇంత అమౌంట్ బ్లాక్ అవుతుందమ్మా. దీని మీద మనం ఏం లాస్ అవుతున్నాం అంటే ఇంట్రెస్ట్ లాస్ అవుతున్నాం. దీని మీద మనం ఏం లాస్ అవుతున్నాం? ఇంట్రెస్ట్ లాస్ అవుతున్నాం. సో ఇంట్రెస్ట్ కాస్ట్ ఎంత చెప్పాడమ్మా మనకి? ద 20%. రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ 20%. మన దగ్గర డబ్బులు వచ్చేస్తుంటే కనుక మనం ఇన్వెస్ట్ చేసుకుంటే 20% ఎర్న్ చేసేవాళ్ళం అంట. సో కాబట్టి 20% లాస్ అవుతున్నాం. ఆపర్చునిటీ కాస్ట్ లాస్ అవుతున్నాం. దేని మీద? ఇన్వెస్ట్మెంట్ ఇన్ డేటాస్ మీద. సో 20% అంటే ఎంత అవుతుందమ్మా? 10,000. 15,000. ఇక్కడ 21,000. 21,000. ఇక్కడ 27,000. 27,000. ఇక్కడ 31,166. 31,166. నెక్స్ట్ ఇక్కడ 39,375. 39,375. ఓకే, సో నెట్ బెనిఫిట్ ఎంతమ్మా? 4,000. నెట్ బెనిఫిట్ అంటే ఇది కాస్ట్, ఇది మనకి ప్రాఫిట్ లోంచి ఆపర్చునిటీ కాస్ట్ తీసేస్తే కనుక మనకి ఎంత బెనిఫిట్ ఉంటుంది? 4,000. 1,90,000 మైనస్ 15,000. 1,70,000. 1,75,000 అమ్మా. ఓకే, టోటల్ నెట్ ప్రాఫిట్ మిగిలేదు. ఇక్కడ 1,99,000 మైనస్ 21,000. 1,78,000. ఇక్కడ 199,600 మైనస్ 27,000. 1,72,600. 1,72,600. ఇక్కడ 1,96,000 మైనస్ 31,166. 1,64,834. 1,64,834. 1,82,500 మైనస్ 39,375. 1,43,125. ఓకే, ఇప్పుడు ఇలా చూసుకుంటే కనుక నెట్ బెనిఫిట్ ఎక్కడ ఉంటుంది? టోటల్ ప్రాఫిట్ అనేది ఎక్కడ ఎక్కువ ఉంటుంది? ఫస్ట్ కేస్ 60 days. సో 60 days కేసులో మనకి ఏముంటుంది? ఎగ్జిస్టింగ్ పీరియడ్ మీద మనకి ప్రాఫిట్ అనేది, నెట్ బెనిఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంతే కదమ్మా? Yes, sir. సో పాలసీ 1 షుడ్ బి అడాప్టెడ్ by the company as the net benefit is higher among the given policies. సో ఇచ్చిన పాలసీస్ లో పోల్చుకుంటే కనుక నెట్ బెనిఫిట్ ఎక్కడ ఉందంట? పాలసీ 1 లో ఉందంట. అంతే కదమ్మా? ఇదే అప్రోచ్, టోటల్ అప్రోచ్. మా టోటల్ సేల్స్, టోటల్ ప్రాఫిట్ కన్సిడర్ చేసుకుంటూ వచ్చామా? Yes, sir. సో టోటల్ ప్రాఫిట్ అనేది మనం 60 వచ్చాక టోటల్ అప్రోచ్ మనం చేసాము. అండ్ ఇక్కడ ఏమీ చెప్పలేదు కాబట్టి ఇక్కడ మన అజంప్షన్ ఏంటంటే కనుక వేరియబుల్ కాస్టే బ్లాక్ అవుతుంది అని చెప్పేసి తీసుకుంటున్నాం అమ్మా. అంతేనా కదా? రియల్ టర్మ్స్ లో మాట్లాడితే కనుక మనకి ఎంత అమౌంట్ బ్లాక్ అయిపోతుంది అంటే వేరియబుల్ కాస్ట్ అనేది బ్లాక్ అయిపోతుంది అని చెప్పేసి తీసుకున్న ఇన్వెస్ట్మెంట్ ఇన్ డేటాస్ ఇన్ వేరియబుల్ కాస్ట్ టర్మ్స్ అనేవి మనం తీసుకున్నాం అమ్మా. అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ గంగాధర్. మా గంగాధర్. ఓకే, అనూష. మా అర్థమైందమ్మా?
సార్ అర్థమైంది సార్. ఓకే, అర్థమైతే కనుక ప్రాబ్లం నెంబర్ 2 చదవమ్మా. A Limited specializes in the manufacture of a computer component. The component is currently sold for 1,000 and its variable cost is 800 rupees. For the year ended 31st December 2012, the company sold an average 400 components per month. At present, the company grants one month credit to its customers. The company is thinking of extending the same to 2 months on account of which the following is expected. Increase in sales 25%, increase in stock 2 lakhs, increase in creditors 1 lakh. You are required to advise the company on whether or not to extend the credit terms. If all customers avail the extended credit period of 2 months, existing customers do not avail the credit terms, but only new customers avail the same. Assume in this case, the entire increase in sales is attributable to the new customers. The company expects a minimum return of 40% on the investment. ఓకే, సో ఇక్కడ వీడు వేరే ఆల్టర్నేటివ్స్ ఇస్తున్నాడమ్మా. ఆల్టర్నేటివ్స్ ని మనం వెరిఫై చేయాలని చెప్పేసి చెప్తున్నాడు. ఏంటి అంటే కనుక ఏ లిమిటెడ్ స్పెషలైజెస్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కంప్యూటర్ కాంపోనెంట్ అంటే కంప్యూటర్ కాంపోనెంట్ సోల్డ్ ఫర్ 1,000 అండ్ ఇట్స్ వేరియబుల్ కాస్ట్ ఈస్ 800 అంటున్నాడు. ఓకే, సో ప్రాబ్లం నెంబర్ 2, సేల్ ప్రైస్ ఎంతమ్మా 1000 మైనస్ వేరియబుల్ కాస్ట్ 800 తీసేస్తే 200 మనకి నార్మల్ గా కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కాంట్రిబ్యూషన్. వేరియబుల్ కాస్ట్ యాజ్ ఏ పర్సంటేజ్ మాట్లాడుకుంటే కనుక 800/1000 అంటే ఎంత పర్సంటేజ్ అమ్మా 80%. అంటే సేల్స్ ఎంత అయితే ఉందో అందులో వేరియబుల్ కాస్ట్ 80% ఉంటుందని చెప్పేసి చెప్పాడు. సో ఇక్కడ నెక్స్ట్ ఏం చెప్పాడంటే కనుక సో మంత్ కి మనం 400 కాంపోనెంట్స్ సేల్ చేస్తా ఉన్నాడు. At present, the company grants 1 month credit to its customers. Customers ki 1 month credit istundanta. The company is thinking of extending the same to 2 months on account of which the following expected. 2 months increase చేద్దాం అని చెప్పేసి అనుకుంటుంది. 8 క్రెడిట్ పీరియడ్ ఇంక్రీజ్ చేస్తే కనుక సేల్స్ ఎంత పెరుగుతుందంట 25% సేల్స్ పెరుగుతుందంట. అలాగే స్టాక్ పెరుగుతుందంట, క్రెడిటర్స్ పెరుగుతుందంట. క్రెడిటర్స్ పెరగడం అంటే మనకి ఏంటమ్మా అడ్వాంటేజా డిసడ్వాంటేజా? అడ్వాంటేజ్ సార్. అడ్వాంటేజ్. సో స్టాక్ పెరగడం అంటే మనకి డిసడ్వాంటేజ్. సో క్రెడిటర్స్ పెరగడం అంటే మనకి అడ్వాంటేజ్. సో అది కూడా మనం కన్సిడర్ చేయాలి. అడ్వైజ్ ద కంపెనీ వెదర్ ఆర్ నాట్ టు ఎక్స్టెండ్ ద క్రెడిట్ టర్మ్స్ అన్నాడు. ఫస్ట్ ఆల్ ది కస్టమర్స్ అవైల్ ద ఎక్స్టెండ్ పీరియడ్ క్రెడిట్ పీరియడ్ అన్నాడు. అంటే 2 months ఎక్స్టెండ్ పే చేసింది ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కి, న్యూ కస్టమర్స్ కి మొత్తం అందరికి ఇస్తే అలాగా. తర్వాత ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ డు నాట్ అవైల్ ది క్రెడిట్ టర్మ్స్ బట్ ఓన్లీ న్యూ కస్టమర్స్ అవైల్స్ ద సేమ్. అంటే మన ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కి మనం క్రెడిట్ పాలసీ ఇవ్వకుండా న్యూ కస్టమర్స్ కి మాత్రమే క్రెడిట్ పాలసీ ఇస్తే కనుక అప్పుడు మనకి అడ్వాంటేజా, ఇది అడ్వాంటేజ్ అది అడ్వాంటేజ్ చెప్పాలంట. ఓకే, సో ఈ అడ్వాంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేసుకోవాలి? నెట్ బెనిఫిట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నెట్ బెనిఫిట్ అనేది ఎలా వస్తుంది అని చెప్పేసి. ఓకే రైట్. సో ఫస్ట్ ఎగ్జిస్టింగ్ పాలసీ ఎంతమ్మా? మా ఎగ్జిస్టింగ్ పాలసీ ఎంత? 1 month క్రెడిట్ కదా. ఎస్ సార్. సో నెక్స్ట్ ఫస్ట్ కేసు ఏంటి? ఫర్ ఆల్ కస్టమర్స్ 2 months ఫర్ ఆల్ కస్టమర్స్ కదా. ఎక్స్టెండింగ్ 2 months క్రెడిట్, 2 months క్రెడిట్ ఫర్ ఆల్ కస్టమర్స్. ఓకే, సెకండ్ కేసు ఏంటమ్మా? 1 month ఫర్ ఎగ్జిస్టింగ్ అండ్ 2 months ఫర్ న్యూ కస్టమర్స్. అంతే కదమ్మా? ఎస్ సార్. రైట్. సో ఫస్ట్ సేల్స్, ఎగ్జిస్టింగ్ సేల్స్ అంతా 400 units 400 కాంపోనెంట్స్ మనం అమ్ముతామని చెప్పేసి అని అన్నాడు. సో 400 into 1000 ఇంటూ ఎన్ని మంత్స్? 12 months. మంత్ కి చెప్పాడు 400 అంటే ఎంత అవుతుందమ్మా? 4 lakhs into 12 అంటే 48 lakhs. ఓకే, సో మనం టర్మ్స్ క్రెడిట్ పీరియడ్ పెంచితే కనుక ఎంత సేల్స్ పెరుగుతాయి అన్నాడమ్మా? 25% సేల్స్ పెరుగుతాయి అన్నాడు. 48 lakhs లో 20% అంటే ఎంత? 25% అంటే ఎంత?
12 lakhs. 12 lakhs అంటే 48 lakhs ప్లస్ 12 lakhs అంటే ఎంత అవుతుందమ్మా? 60 lakhs. 60 lakhs. సార్ ఇక్కడ రెండు పాలసీస్ కి, రెండు మెథడ్స్ కి, సార్ రెండు ఆప్షన్స్ కి కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఒకటే ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కూడా ఎంత తీసుకుంటాను, క్రెడిట్ పీరియడ్ అలో చేస్తున్నాను కాబట్టి 60 lakhs సేల్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తానమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ మైనస్ వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ఎంత మనకి? యాజ్ ఏ 80%. పర్సెంటేజ్ చూసుకుంటే కనుక 80% అనుకున్నాం. సో కాబట్టి ఇక్కడ 48 lakhs into 80% అంటే ఎంతమ్మా? 38,40,000. ఓకే. నెక్స్ట్ 60 lakhs లో 80% అంటే 48 lakhs. ఇక్కడ 48 lakhs. నెక్స్ట్ తీసేస్తే ఎంతమ్మా? కాంట్రిబ్యూషన్. 9,60,000. 9,60,000. ఇక్కడ ఎంతమ్మా? 12 lakhs. 12 lakhs. ఓకే ఇక్కడ 12 lakhs. 12 lakhs. ఓకే. ఇప్పుడు మనం డెటార్స్ లోని, స్టాక్ లోని ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందమ్మా. అడిషనల్ గా ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది? ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ అట్ వేరియబుల్ కాస్ట్ టర్మ్స్. ఏమి చెప్పకపోతే ఏం తీసుకుంటాం అనుకున్నాం? వేరియబుల్ కాస్ట్ Variable టర్మ్స్ అని cost. చెప్పేసి తీసుకున్నాం. అంటే వేరియబుల్ కాస్ట్ మనకి బ్లాక్ అవుతుంది అని చెప్పేసి మన అజంప్షన్ అన్నమాట. ఓకే. Sir. సో వేరియబుల్ కాస్ట్ టర్మ్స్ లో ఎంత బ్లాక్ అవుతుందమ్మా? 48 lakhs into 80% into ఎన్ని మంత్స్ బ్లాక్ అవుతుంది ఇక్కడ? 1 1 month. by 12 అంటే ఎంత? 3,20,000. 3,20,000. ఇక్కడ వచ్చేసరికి 60 lakhs into 80% into ఇక్కడ ఎంతమ్మా? 2 months కదా? 2 months. 2 by 12 80,000. 80,000 8 lakhs. Sure. 8 lakhs. 8 lakhs. Sir. 8 lakhs. 8 lakhs. ఇక్కడ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కి అంటే ఎగ్జిస్టింగ్ అంతా 48 lakhs అమ్మా. ఈ క్రెడిట్ పీరియడ్ ఇవ్వడం వల్ల సేల్స్ పెరిగింది పైన 12 lakhs కే కదా. సో ఎగ్జిస్టింగ్ క్రెడిట్ పీరియడ్ అంతా 48 lakhs ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కి ఇంటూ 80% ఇంటూ వీళ్ళకంతా 1 by 12 1 month. ఈ 12 lakhs వాళ్ళకి మాత్రం ఎంత? 80% ఇంటూ 2 by 12. అడిషనల్ కస్టమర్, న్యూ కస్టమర్స్ కే కదా మనం ఇస్తున్నాం. సో న్యూ కస్టమర్స్ కి 12 lakhs కి 2 months అమ్మా. ఓకే. సో ఈ రెండింటిని కలపాలి. ప్లస్ ఇక్కడ ఎంత అవుతుంది? 4,80,000. సో రెండు కలిపమ్మా. Yes, sir. 4,80,000. సో రెండు కలిపితే 4,80,000 అంట. ఓకే. ఇదే కాకుండా ఇంకా మనకి ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది. ఎక్కడ? ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్. సో ఎగ్జిస్టింగ్ కి ఏమి మారదు, కానీ న్యూ వాళ్ళకి అంటే కొత్తగా 2 months క్రెడిట్ పీరియడ్ ఇస్తే కనుక ఎంత పెరుగుతుందంటే ఇన్వెస్ట్మెంట్ 2 lakhs పెరుగుతుంది. అంటే అది కూడా మనకి బ్లాక్ అవుతుంది స్టాక్ లో. సో ఇక్కడ కూడా 2 lakhs బ్లాక్ అవుతుంది. కానీ ఇంక్రీజ్ ఇన్ క్రెడిటార్స్ లో మనకి ఇంక్రీజ్ అనేది అడ్వాంటేజ్ అమ్మా. మైనస్ చేస్తున్నాను. ఎంత? 1 lakh క్రెడిటార్స్ పెరుగుతుంది అన్నాడు. ఇక్కడ కూడా 1 lakh పెరుగుతుంది అన్నాడు కాబట్టి నేను మైనస్ చేస్తున్నానమ్మా. టోటల్ గా మనం అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాల్సి వస్తుంది? ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాల్సి వస్తుందమ్మా? ఇక్కడైతే 3,20,000 సరిపోయేది. ఇక్కడ ఎంత అవుతుందమ్మా? 10 lakhs minus 1 lakh 9 lakhs 9 అవుతుంది. lakhs. ఇక్కడ వచ్చేసరికి 6,80,000 minus 1 lakh 5,80,000. 80,000. ఓకే రైట్. దీని మీద మనం ఎంత లాస్ అయిపోతున్నాం అమ్మా? ఇంట్రెస్ట్ కాస్ట్ అట్ ద రేట్ ఆఫ్ ఎంత చెప్పాడు? రిటర్న్ మినిమం రిటర్న్ ఆఫ్ 40% అవుతుంది ఇన్వెస్ట్మెంట్ అన్నాడు. అట్ ద రేట్ ఆఫ్ 40% మనం లాస్ అవుతా ఉంటా. సో 3,20,000 into 40% అంటే ఎంతమ్మా? 1,28,000. ఓకే. ఇక్కడ 9 lakhs మీద మనకి 40% అంటే ఎంత లూజ్ అవుతాం? 3,60,000. 3,60,000. ఇక్కడ 5,80,000 into 40% అంటే 2,32,000. 2,32,000. ఓకే. నెట్ బెనిఫిట్ ఎంత వస్తుంది? ఏ కేసులో ఎంత వస్తుంది? సో ఇది మనం లాస్ అవుతున్న ఇంట్రెస్ట్, ఇదేమో మనకు వచ్చే కాంట్రిబ్యూషన్. ఇక్కడ చూసుకుంటే కనుక నెట్ బెనిఫిట్ అంటే 9,60,000 minus 1,28,000.
8,32,000. ఓకే, ఇక్కడ 8,40,000. 8,40,000. నెక్స్ట్ ఇక్కడ 9,68,000. ఓకే. సో ఎగ్జిస్టింగ్ క్రెడిట్ పాలసీ మీద ఆల్ కస్టమర్స్ కి 2 months క్రెడిట్ పాలసీ అనేది దానివల్ల నెట్ బెనిఫిట్ ఎక్కువే ఉంది. కానీ దానికంటే ఎక్కువ ఉంది ఎక్కడమ్మా, ఇక్కడ 1 month ఫర్ ది ఎగ్జిస్టింగ్, 2 months ఫర్ ది న్యూ కస్టమర్స్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఏముంది, ఇక్కడ అమౌంట్ అనేది నెట్ బెనిఫిట్ అనేది ఎక్కువ ఉందంట. అర్థమైందమ్మా? Yes, sir. సో కాబట్టి ఏది అడ్వాంటేజెస్? 1 month for existing, 2 months for new customers. సో 1 month ఫర్ ది ఎగ్జిస్టింగ్, 2 months ఫర్ ది న్యూ కస్టమర్స్ అనేది మనకి బెనిఫిట్ అమ్మా. అంతేనా? Yes, sir. రైట్. సో ఇక్కడితో ప్రాబ్లం నెంబర్ 2 అయిపోయింది. సో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి? ఆప్షన్ 2 షుడ్ బి సెలెక్టెడ్ as net benefit is higher when compared to others. Okay namma? Yes, sir. Next, Gangadhar. Yes, sir. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. అర్థమైతే కనుక ప్రాబ్లం నెంబర్ 3 చదవమ్మా. Yes, sir. A group of new customers with 10% risk of non-payment desires to establish business connections with you. This group will require 1.5 months of credit and is likely to increase our sales by 60,000 per annum. Production, administrative and selling expenses amounts to 80% of sales. You are required to pay income tax at the rate of 50%. Should you accept the offer if the required rate of return is 40% after tax? Also state the degree of risk of non-payment that you will be willing to assume if the required rate of return after tax were 30%, 20%. ఓకే. సో ఇక్కడ ఏమంటున్నాడంటే 40% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ దగ్గర రిటర్న్ వచ్చే చోట మీ దగ్గర ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో ఆ ఇన్వెస్ట్మెంట్ మీద 40% అంటే డెటార్స్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక మీరు ఆ ఇన్వెస్ట్మెంట్ మీద ఎంత లూజ్ అవుతున్నారంట? 40% లూజ్ అవుతున్నారు అనుకుంటే కనుక విల్ యూ గో విత్ దిస్? ఆర్ ఒకవేళ 30%, 20% రిటర్న్ ఎర్న్ చేస్తున్నాం అనుకుంటే కనుక అప్పుడు మీరు ఈ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా అని చెప్పేసి అని అడుగుతున్నాడు. ఓకే, రైట్. జస్ట్ సో ఇక్కడ మనం నెట్ బెనిఫిట్ అనేది క్యాలిక్యులేట్ చేద్దామమ్మా. సో ఫస్ట్ ప్రాబ్లం నెంబర్ 3. ఇక్కడ సేల్స్ ఎంత ఇంక్రీజ్ అవుతుందని చెప్పాడమ్మా? 60,000 సార్. 60,000 చెప్పాడు, అంతేగాని టోటల్ సేల్స్ ఎంత చెప్పాడా? నో సార్. సో మనం ఏ అప్రోచ్ ఫాలో అవచ్చు ఇక్కడ? ఇంక్రిమెంటల్ ఫాలో అవచ్చు కదా, రైట్ సార్. సో ఇంక్రీజ్ ఇన్ సేల్స్ ఎంత? 60,000. 60,000. ఓకే, రైట్. వేరియబుల్ కాస్ట్ ఎంత? 80% సార్. 80% అంటే 48,000. 48,000 తీసేస్తే కాంట్రిబ్యూషన్ 12,000. కాంట్రిబ్యూషన్ 12,000. రైట్. సో ఇంకా అడిషనల్ ఫిక్స్డ్ కాస్ట్ లేని చెప్పాడా? నో సార్. రైట్. సో ఇంకేమన్నాయమ్మా? బ్యాడ్ డెట్స్. బ్యాడ్ డెట్స్ ఎంత వచ్చే అవకాశం ఉంది? 10%. 10% అంటే 6,000. 6,000. 60,000 ఇంటూ 10%, 6,000 అంటే నెట్ ఇక్కడ బెనిఫిట్ ఎంత వచ్చే అవకాశం ఉంది? 6,000. ఓకే, ఇది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. సో ప్రాఫిట్ అడిషనల్ ప్రాఫిట్ వస్తుంది కాబట్టి దాని మీద ఏం పోతుంది? ట్యాక్స్. ట్యాక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 50%, 3,000.
అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత వస్తుందమ్మా? 3,000. 3,000. ఓకే. ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్. వేరియబుల్ కాస్ట్ ఇచ్చాడు కాబట్టి అట్ వేరియబుల్ కాస్ట్ టర్మ్స్ తీసుకుంటున్నానమ్మా. ఓకేనా? Yes, sir. వేరియబుల్ కాస్ట్ టర్మ్స్ లో మనకి డెటార్స్ లో ఎంత బ్లాక్ అవుతుంది? 60,000 ఇంటూ 80% ఇంటూ ఎన్ని మంత్స్ అమ్మా? 1.5 months, sir. 1.5/12. 1.5/12 అంటే ఎంత? 6,000. 6,000. ఓకే, రైట్. సో దీని మీద ఇంట్రెస్ట్ కాస్ట్ ఎంత అవుతుంది మనకి? 40%, sir. రేట్ 2,400. ఆఫ్ 40% అంటే ఎంత? 2,400. 2,400. నెట్ బెనిఫిట్ ఎంతమ్మా మనకి? నెట్ బెనిఫిట్ ఈక్వల్స్ టు ఇంక్రీజ్డ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మైనస్ ఇంక్రీజ్డ్ కాస్ట్. 3,000 మైనస్ 2,400 అంటే ఎంత? 600. విల్ గో విత్ ఇట్ ఆర్ నాట్? Yes, sir. ఓకే, ఇంకోటి ఏం అడిగాడమ్మా? డిగ్రీ ఆఫ్ రిస్క్ 30% దగ్గర ఎలా ఉంటుంది, 20% దగ్గర ఎలా ఉంటుంది? ఓకే, డిగ్రీ ఆఫ్ రిస్క్ ఎంత వరకు మనం బేర్ చేయొచ్చు అని చెప్పేసి అని అడుగుతున్నాడమ్మా. Yes, sir. ఇఫ్ ద రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ వేర్ 30% to 20%. రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్కడ అంటున్నాడమ్మా? 30% దగ్గర, 20% దగ్గర. మా అర్థమవుతుందమ్మా? Yes, sir. సో రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది 30% దగ్గర, 20% దగ్గర డిగ్రీ ఆఫ్ రిస్క్ ఆఫ్ నాన్ పేమెంట్ ఎంత వరకు ఉండొచ్చు అని చెప్పేసి అని మనల్ని అడుగుతున్నాడు. ఓకే, రైట్. ఇంట్రెస్ట్ లాస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్. అంటే ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు అంటే బ్యాడ్ డెట్స్ ఎంత వరకు ఉండొచ్చు అని చెప్పేసి అని అడుగుతున్నాడు అమ్మా క్వశ్చన్ లో. ఓకేనా, రైట్. సో బ్యాడ్ డెట్స్ ఎంత వరకు ఉండొచ్చు అని చెప్పేసి అంటే కనుక ఇంట్రెస్ట్ లాస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ అని చెప్తున్నాడమ్మా. ఫస్ట్ 40%. కేసు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ లాస్ట్ ఎంత? ఫస్ట్ కేసులో 30%, 20%. 20%. అంతే కదా? సో అసలు ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ ఎంత అవుతుంది? ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ ఎంతమ్మా? 6,000, sir. సో 6,000 మీద 30%, ఇక్కడ 6,000 మీద 20% అంటే ఎంత? ఇది మనం ఎక్స్పెక్ట్ చేసేదంట. అంటే ఎంతమ్మా? 1,800. 1,800, 12,000. 1,200. Yes, sir. సో 1,800, 1,200. ఇదేంటది? మనం ఇంత బెనిఫిట్ అనేది రావాలి అని, సారీ, ఎంత మనం ఏమంటాం, ఇంట్రెస్ట్ లాస్ అవడానికి రెడీ అవుతున్నాం, ఎంత రిటర్న్ వస్తుందని చెప్పేసి అని అనుకుంటున్నాం. అంతే కదా? Yes, sir. మనం అలాంటప్పుడు ఎంతవరకు బ్యాడ్ డెట్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి అంటే మనం ఇక్కడ ఎంత లాస్ అవుతున్నా కాబట్టి మన ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత రావాలి? రిక్వైర్డ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత కావాలి? ఇక్కడేమో 1,800, ఇక్కడేమో 1,200. అట్లీస్ట్ మనం అంత ఎర్న్ చేయాలి కదమ్మా. Yes, ఎంత sir. కాస్ట్ అవుతుందంటే అట్లీస్ట్ ఎంత మనం ఎర్న్ చేయాలి కదా. Yes, sir. మనం ఎంతవరకు భరించగలం అని చెప్పేసి అంటే, ఎందుకంటే లాస్ అవుతుంది అనుకుంటే అసలు మనం ఈ ఇంక్రీజ్ కి వస్తామా రామా? Sir. రామ్. కాబట్టి అట్లీస్ట్ ఎంత ఎర్న్ చేయాలి? 1,800, ఇక్కడేమో 1,200 ఎర్న్ చేయాలి. Yes, sir. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత రావాలి అంటే కనుక ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత ఉండాలి? 1,800 into 2. సో ఇక్కడ మళ్ళీ 50% కాబట్టి ఇది 3,600. 50%, ఇది 50% అవుతుంది కాబట్టి 100% ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అవుతుంది. 100% అంటే ఇక్కడ ఎంతమ్మా? 3,600, 2,400. 400. ఓకే, మనం కాంట్రిబ్యూషన్ ఇంత 12,000 వస్తేనే గానీ మనం ఏం చేయం, అసలు ఇక్కడ ఈ మినిమం ఎర్న్ చేయం. అంతే కదా? Yes, sir. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కి కాంట్రిబ్యూషన్ కి మధ్యలో గ్యాప్ ఏంటి? బ్యాడ్ డెట్స్.
కాంట్రిబ్యూషన్ 12,000 అయితే మనకి బ్యాడ్ డెట్స్ ఏమవుద్ది, బ్యాలెన్సింగ్ ఫిగర్ అవుతుంది. ఎంత అమ్మ బ్యాలెన్సింగ్ ఫిగర్? 8,400, 9,600. సో అలాంటప్పుడు డిగ్రీ ఆఫ్ రిస్క్ ఎంత వరకు భరించవచ్చు మనం? 8,400 డివైడెడ్ బై 60,000. సేల్స్ ఎంత? 60,000. ఇక్కడ 9,600 డివైడెడ్ బై 60,000 అంటే ఎంత పర్సెంటేజ్ అమ్మా? 14%, sir. ఇక్కడ 16%, sir. సో ఇక్కడేమో 16% వరకు మనం ఆ రిస్క్ బేర్ చేయొచ్చు, ఇక్కడేమో 14% వరకు రిస్క్ బేర్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే మీకు బ్యాడ్ డెట్స్ అనేవి ఇక్కడ 8,400 వరకు ఉన్నా సరే మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఈ కాస్ట్ని మీట్ అయిపోతారు. ఏమంటున్నాడు? ఈ కాస్ట్ని మీరు మీట్ అయిపోతారు అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. అర్థమైందా? Yes, sir. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4. ఆశిత, అర్థమైందమ్మా? సో అర్థమైతే కనుక ప్రాబ్లం నెంబర్ 4 చదవమ్మా. Yes, sir. A company intends to produce a new product priced at 1,000 rupees per unit with expected annual sales of 5,000 units. Variable cost amounts to 750 per unit and 2 months credit is to be granted. It is estimated that 10% of consumers will default. Other will pay on due date. Interest rates are 15% per annum. A credit agency has offered the company a system which it claims can help identify possible bad debts. It will cost 250,000 per annum to run and will identify 20% of customers as being potential bad debts. If these customers are rejected, no actual bad debts will result. Should the credit agency system be used? ఓకే, ఇక్కడ క్రెడిట్ ఏజెన్సీ సిస్టమ్ అనేది అడుగుతున్నాడు. మా క్రెడిట్ ఏజెన్సీ సిస్టమ్ ని యూజ్ చేద్దామా లేదా అని చెప్పేసి అంటున్నాడమ్మా. అంటే ఇక్కడ అడిషనల్ గా మనకి కాస్ట్ ఏముంటది, ఆ క్రెడిట్ ఏజెన్సీ కాస్ట్ అనేది మనకి ఉంటది. అవునా కదా? Yes, sir. ఓకే. వేరియబుల్ కాస్ట్ రేషియో ఎంత ఇచ్చాడమ్మా? 750 rupees per unit ఇచ్చాడు సార్. 75%. 750 డివైడెడ్ బై 1000 సెల్లింగ్ ప్రైస్ కాబట్టి 75% మనకి వేరియబుల్ కాస్ట్. Yes, sir. ఓకే. విత్ క్రెడిట్ ఏజెన్సీ, వితౌట్ క్రెడిట్ ఏజెన్సీ. ఓకే. Yes, sir. సో విత్ క్రెడిట్ ఏజెన్సీలో సేల్స్ ఎంతమ్మా? 5,000 units. 5,000 అంటే 5,000 into 50 lakhs, sir. వితౌట్ అది Without, sir. సో వితౌట్ అంటే 5,000 యూనిట్స్ అమ్మా. 5,000 యూనిట్స్ ఇంటూ 1,000 అంటే ఎంత? 50 lakhs. ఓకే, రైట్. అదే విత్ క్రెడిట్ ఏజెన్సీ అంటే కనుక మా విత్ క్రెడిట్ ఏజెన్సీ అంటే it is estimated that 10% of the customers will default and the other will pay on due date. Interest rates on 50%. A credit agency offered the company a system which claims they can be help identify possible bad debts. It will cost 250,000 to run and will identify 20% of the customers as being potential bad debts. If these customers are rejected, no actual bad debts will result. అంటే ఇప్పుడు మనం ఎంతైతే సేల్ జరుగుతుందో అందులో 20%
వాళ్ళని పొటెన్షియల్ బ్యాడ్ డెట్స్ కింద క్రెడిట్ ఏజెన్సీ ఐడెంటిఫై చేస్తదంట. ఆ క్రెడిట్ ఏజెన్సీ ఐడెంటిఫై చేసినప్పుడు అక్కడ మనకి అసలు వాళ్ళని రిజెక్ట్ చేస్తామంటే కనుక, నేను మీకు సేల్ చేయను అని చెప్పేసి రిజెక్ట్ చేసేస్తే కనుక మనకి ఎంత ఇది అంటే బ్యాడ్ డెట్స్ ఉండవు అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. అలాంటి క్రెడిట్ ఏజెన్సీ వల్ల మనకు వచ్చే సేల్స్ ఎంత అని చెప్పేసి అంటే, యాక్చువల్ సేల్స్ నుంచి ఎంత పర్సెంటేజ్ ఎలిమినేట్ చేస్తాం మనం? 20% ఎలిమినేట్ చేస్తామంట. ఎందుకంటే వాళ్ళకి మనం సేల్ చేయమని చెప్పేసి చెప్తాం. ఎవరైతే 20% వరకు క్రెడిట్ ఏజెన్సీ మనకి సెలెక్ట్ చేసి 20% పీపుల్ కి మీరు సేల్ చేయొద్దని చెప్తుందో, ఆ 20% కి అసలు మనం సేలే చేయమంట. సో కాబట్టి 50 lakhs సేల్స్, యాక్చువల్ సేల్స్ ఏదైతే ఉందో దాంట్లో 80% ఇక్కడ క్రెడిట్ ఏజెన్సీ ద్వారా మనకు సేల్ అవుతుంది. ఎంత అవుతుందమ్మా? 40 lakhs, sir. అర్థమైందా Yes, ఈ sir. పాయింట్? రైట్. సో మైనస్ వేరియబుల్ కాస్ట్ at the rate of 75%. 30 lakhs, sir. 30 lakhs. ఇక్కడ 37,50,000. 37,50,000. ఓకే, తీసేస్తే 10 lakhs. 10 lakhs. ఇక్కడ 12,50,000. ఓకే, మైనస్ బ్యాడ్ డెట్స్. క్రెడిట్ ఏజెన్సీ ద్వారా బ్యాడ్ డెట్స్ వస్తాయి అంటున్నాడా? అసలు బ్యాడ్ డెట్స్ రావు అని చెప్పాడు. Yes, sir. అంతే కదమ్మా? Yes, sir. ఇక్కడ బ్యాడ్ డెట్స్ ఎంత అవుతుంది? 10% బ్యాడ్ డెట్స్ అన్నాడు కదమ్మా. 10% ఆఫ్ ది కస్టమర్స్ విల్ డిఫాల్ట్ అని చెప్పేసి అని అన్నాడు కదా. సో 50 lakhs ఇంటూ 10% అంటే ఎంత? మా వినిపిస్తుందా? 50 lakhs ఇంటూ 10%. ఓకే, రైట్. కాస్ట్ ఆఫ్ క్రెడిట్ ఏజెన్సీ. క్రెడిట్ ఏజెన్సీ కాస్ట్ ఎంత అంటే 2,50,000 ఇక్కడ కాస్ట్ అవుతుంది. ఇక్కడ వితౌట్ క్రెడిట్ ఏజెన్సీ కాబట్టి అసలు కాస్టే ఉండదు. సో ప్రాఫిట్ ఎంత మిగులుతుందమ్మా? 10 lakhs మైనస్ 2,50,000 అంటే 7,50,000. ఇది ఇక్కడైతే కనుక 12,50,000 మైనస్ 5 lakhs అంటే 7,50,000. ఇది ప్రాఫిట్ అమ్మ. నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ at వేరియబుల్ కాస్ట్. సో వేరియబుల్ కాస్ట్ టర్మ్స్ లో మనకి ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ ఎంత అవుతుంది అని చెప్పేసి అంటే కనుక, సో ఫస్ట్ కేసులో ఇక్కడ మనకి 40 lakhs సేల్స్ కాబట్టి, సో 40 lakhs ఇంటూ 75% ఇంటూ ఎన్ని మంత్స్ క్రెడిట్ పీరియడ్ అమ్మా? 2 months, 2/12. అది ఇక్కడ 50 lakhs ఇంటూ 75% ఇంటూ ఇక్కడ 2/12. ఎంత అవుతుందమ్మా? 8 lakhs. ఎంతమ్మా? 8 lakhs. 5 lakhs, sir. 6.25 lakhs. 5 lakhs ఇక్కడ 6,25,000. ఓకే, సో ఇంట్రెస్ట్ లాస్ట్ ఎంతమ్మా? ఎట్ ద రేట్ ఆఫ్ 15%. 15% అంటే ఎంత అవుతుందమ్మా? 5 lakhs into 75,000 ఇక్కడ 93,750. 93,750. ఓకే, నెట్ బెనిఫిట్ ఎంత ఉంటుందమ్మా? ప్రాఫిట్ 7,50,000 మైనస్ 75,000. ఇంట్రెస్ట్ లాస్ట్, ఆపర్చునిటీ కాస్ట్ లాస్ట్. ఇంట్రెస్ట్ లాస్ట్ అనేది ఏంటి? ఆపర్చునిటీ కాస్ట్. ఎంత అవుతుందమ్మా? 6,75,000. ఓకే, ఇక్కడ 6,52,250. ఓకే. సో క్రెడిట్ ఏజెన్సీ తీసుకోవడం బెటరా, తీసుకోకపోవడం బెటరా? ఏది బెటర్ అమ్మా? Disco sir. Not విత్ క్రెడిట్ not ఏజెన్సీ used. అమ్మా. With credit agency.
వితౌట్ క్రెడిట్ ఏజెన్సీ 6,56,000. క్రెడిట్ ఏజెన్సీ తీసుకుంటే 6,75,000 నెట్ బెనిఫిట్. Yes, sir. తీసుకోవాలి సార్. So as net benefit is higher in case of with credit agency, the credit agency should be used. Okay, right. This is problem number 4. Next, Anusha. Sir. Anusha, అర్థమైందమ్మా? Yes, sir. అర్థమైతే కనుక ప్రాబ్లం నెంబర్ 5 చదవమ్మా. Ex-traders Anusha- has a contribution. ఏదమ్మా? Anusha already third sum అయిపోయింది సార్. ఓకే, అయితే అక్షయ్ చేయండి. Yes, sir. చదవండి. Ex-trader has a contribution ratio of 20% and average book debts of 10 lakhs, which it collects in an average collection period 24 days. The company reorganized its credit administration department recently and introduced a cash incentive of 5% to speed up collection of outstandings. The incentive is payable to customers making payment within 10 days. When the company reviewed the position after a few months, it was found that the average collection period has actually fallen to 20 days only, and the average book debts has increased to 10.5 lakhs, mainly as a result of some increase in sales. It has also noticed that only half the total sales availed of the cash discount. The company's cost of raising the additional funds is 20%. Do you recommend continuance of the cash incentive scheme? ఓకే, సో 5th ప్రాబ్లం నెంబర్ 5. ఇక్కడ ఇన్సెంటివ్ తీసుకోవాలా వద్దా అనేది డెసిషన్ అమ్మా. Yes, sir. Without So, incentive. వితౌట్ ఇన్సెంటివ్, With విత్ incentive. ఇన్సెంటివ్. సో ఫస్ట్ యావరేజ్ రిటర్న్స్ ఎంతమ్మా? Average book debts 10 lakhs. ఇదంతా 10 lakhs. విత్ ఇన్సెంటివ్ లో Same 10.5, sir. 10,50,000. ఓకే, Yes, sir. యావరేజ్ క్రెడిట్ పీరియడ్ ఎంత? Average 24 days. 24 days. మనం ఇచ్చిన ఇన్సెంటివ్ పాలసీతో క్రెడిట్ పీరియడ్ ఎంత పడిపోతుంది? 10 days. 10 or 20? 20 days. 20 days. Yes, sir. ఓకే, సో ఇప్పుడు సేల్స్ ఎంత ఉండొచ్చు? Sales, okay. Debtors. యాన్యువల్ సేల్స్ ఇప్పుడు 24 days కి 10 lakhs అనుకుంటే 24 360 days కి ఎంత? 360 days ki, yes, sir. 360 divided 10 by lakhs 24. into 360 divided by 24. 1 crore 50 lakhs. 1 crore 50 lakhs. 50 lakhs. ఓకే, అదే ఇక్కడ అనుకుంటే 10.5 lakhs into 360 by 20. 1 crore 89 lakhs. 1 crore 89 lakhs. Yes. కాంట్రిబ్యూషన్ రేషియో అని చెప్పడము, కాంట్రిబ్యూషన్ బై సేల్స్ రేషియో ఆఫ్ 20% అన్నాడు కదా. Yes, sir. First point. Yes, sir. కాంట్రిబ్యూషన్ అంతా అట్ ద రేట్ ఆఫ్ 20% అంటే ఎంతమ్మా? 30 lakhs, sir. ఓకే, ఇక్కడ 1 crore 89 lakhs into 20%. Into 20%. 37 lakh 80,000. 37,80,000. ఓకే, Yes, sir. ఇక్కడ విత్ ఇన్సెంటివ్ అంటున్నాడు కాబట్టి మనకి ఇన్సెంటివ్ ఎంతమంది తీసుకుంటున్నారు? Minus క్యాష్ ఇన్సెంటివ్ ఎంతమంది తీసుకుంటున్నారంటే 50% ఆఫ్ ది half the total sales. టోటల్ సేల్స్ ఎంత?
1,89 lakhs. 1,89 lakhs లో అందులో 50% పీపుల్ అంటే అందులో ఎంత ఇన్సెంటివ్ తీసుకుంటున్నారు? 5%. Yes, sir. ఎంత ఇన్సెంటివ్ వస్తుందమ్మా? 4,72,500. 4,72,500. సో ప్రాఫిట్ ఎంత ఉంటుంది? ఆర్ బెనిఫిట్, నెట్ బెనిఫిట్ చేద్దాం. ఇంకా బెనిఫిట్ ఎంత? ఇక్కడేమో 30 lakhs, Yes, ఇక్కడ sir. 37,80,000 minus 4,72,500. 33,07,500. ఓకే. మనం ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ ఎంత పెడుతున్నాం? Investment in debtors. డెటార్స్ వచ్చేసరికి 10 lakhs. డెటార్ డైరెక్ట్ గా 10 lakhs ఇచ్చేసాడు. ఇంటూ sir. వేరియబుల్ కాస్ట్, అట్ వేరియబుల్ కాస్ట్ టర్మ్స్ అనుకున్నాం కదా, 80%. Yes, sir. 80%. Into 24/360. ఇంకా డైరెక్ట్ గా 24 days కి ఇచ్చేసాడు కదమ్మా. సేల్స్ మీద yes, sir. అనుకుంటే 24/365 వేస్తాం. 8 lakhs. 10.5 lakhs into 80%. 5 lakhs into 80%. 8,40,000. 8,40,000. ఓకే, రైట్. ఇంట్రెస్ట్ లాస్ట్ ఎంత? అంటే ఆపర్చునిటీ కాస్ట్ at the rate of 20%. 20%. సో ఎంతమ్మా? 8 lakhs into 20% అంటే 1,60,000. 1,60,000. 8,40,000 into 20% అంటే 1,68,000. 1,68,000. నెట్ బెనిఫిట్ 30 lakhs. minus 1,60,000. 28,40,000. 28,40,000. 33,07,500 minus 1,68,000. 31,39,500. 31,39,500. 500. సో ఇప్పుడు క్యాష్ ఇన్సెంటివ్ స్కీమ్ రికమెండ్ చేద్దాం వద్దా? Yes, sir. సో క్యాష్ ఇన్సెంటివ్ Is recommended. scheme is recommended. Okay. Yes, sir. Okay. ఆఫ్ చేసాం. మా జనరల్ గా డెటార్స్ ని, ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ ని మనం వేరియబుల్ కాస్ట్ తీసుకుంటున్నామా. ఇక్కడ జనరల్ గా మనం డెటార్స్ ఆర్ వాల్యూడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్, ఎక్కడైనా సరే రియలైజేషన్ అన్నాడు అనుకోమ్మా, ఎక్కడైనా సరే రియలైజేషన్ అన్నాడు అనుకోమ్మా, మనం ఎక్కడ చూస్తాం? ఎట్ సెల్లింగ్ ప్రైస్ చూడాలంట, ఎట్ సెల్లింగ్ ప్రైస్. అలా కాకుండా ఎక్కడైనా టోటల్ ఇన్వెస్ట్మెంట్ అని అన్నాడు అనుకోమ్మా, టోటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే అట్ టోటల్ కాస్ట్ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ అనేది ఏదైతే మనం వేరియబుల్ కాస్ట్ తీసుకుంటున్నామో, ఎక్కడైనా రియలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని అన్నాడంటే అట్ సెల్లింగ్ ప్రైస్ మనం ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ చూడాలి. ఎక్కడైనా టోటల్ ఇన్వెస్ట్మెంట్ అన్నాడంటే అట్ టోటల్ కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ చూడాలి. అదే ఎక్కడైనా ఇంక్రిమెంటల్ ఇన్వెస్ట్మెంట్ అన్నాడు అంటే ఇంక్రిమెంటల్ ఇన్వెస్ట్మెంట్ అని అన్నాడు అంటే కనుక అక్కడ మనం చూడాలి అట్ వేరియబుల్ కాస్ట్ అనేది చూడాలి. ఏమి చెప్పకపోయినా సరే మనం ఏం చూసుకోవాలి? వేరియబుల్ కాస్ట్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ అనేది బ్లాక్ అయినట్టు చూసుకోవాలి. సో ఇప్పటి వరకు మనం చూసిన ప్రాబ్లమ్స్ అన్నిటిలోని ఎక్కడ కూడా ఏమి చెప్పలేదు కాబట్టి మనం ఏం చేసుకుంటున్నామంట, ఇక్కడ అట్ వేరియబుల్ కాస్టే మనం చేసుకుంటూ వచ్చామమ్మా. మా అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ లోంచి ఎక్కడైనా సరే క్వశ్చన్ లో రియలైజేషన్ ఇచ్చాడా, టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడా అని చెప్పేసి మనం చెప్పుకుందాం. సో మనం ఫస్ట్ లోనే చెప్పుకున్నాం, ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ అనేది మనం వేరియబుల్ కాస్ట్ కి చేయొచ్చు, టోటల్ కాస్ట్ కి చేయొచ్చు, అంటే సెల్లింగ్ ప్రైస్ కి చేయొచ్చు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఏమి చెప్పకపోతే కనుక మనం వేరియబుల్ కాస్ట్ అనేది తీసుకుంటున్నాం అమ్మా. ఓకే, రైట్. సో మిగిలిన ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. నెక్స్ట్ క్లాస్ తో మాక్సిమం వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అనేది కంప్లీట్ చేసేద్దాం. రైట్, థ్యాంక్ యూ.